సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా నామినేషన్ కి బయలుదేరి వెళ్లారు దానం నాగేందర్. బాటా సర్కిల్, ప్యాట్నీ సెంటర్, మహబూబ్ కాలేజ్ మీదుగా సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. 2004-2009లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలిచిందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు. ఇక దానం నాగేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇప్పించే బాధ్యత తనదే అంటూ తన భుజాన వేసుకున్నారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని 1,00,000 మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. సికింద్రాబాద్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్ తనతో అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. కేసీఆర్ మీద తనకు గౌరవం ఉన్న బీఆర్ఎస్ది ముగిసిన చరిత్ర అన్నారు దానం నాగేందర్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యం అంటున్నారు దానం. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ వేశారు. ప్రస్తుతం టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నారు. సార్, భారీ జన ప్రవాహం మధ్య ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్లో ప్యాట్నీలో మాట్లాడారు. ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పారు 1,00,000 అని. నా టార్గెట్ 2 లక్షలు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 అన్నాడో ఆ 1,00,000కు తగ్గకుండా మా కార్యకర్తలు పనిచేస్తారు. తప్పకుండా 1,00,000 మెజారిటీతో గెలిచి మా ముఖ్యమంత్రి గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గిఫ్ట్గా ఇవ్వబోతుంది. అయితే నిన్న మాజీ సీఎం కేసీఆర్ టీవీ9 బిగ్ డిబేట్ స్పెషల్ షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ పని అయిపోయింది, ఈ 8 నుంచి 12 సీట్లు టీఆర్ఎస్కే బీఆర్ఎస్కే వస్తున్నాయి, కాంగ్రెస్కి అన్ని సీట్లు రావు, ఎవరైతే పార్టీ మారారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓడిపోతారు. స్పెసిఫికల్లీ సికింద్రాబాద్ మాట్లాడుతూ సికింద్రాబాద్ వన్ సైడ్ వారు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు. ఇప్పుడు నేను మాజీ సీఎం గారు కేసీఆర్ గారు అంటే నాకు చాలా గౌరవం. నిజంగా చెప్పాలంటే బోలాశంకరుడు సారు, నాకు ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది ఆయన అంటే. కాకపోతే ఆయనకు పక్కన ఉన్నటువంటి వారు ఇలాంటి సమాచారాలే ఇస్తారు. సార్ మనం గెలిచిపోతున్నాం, 12 గెలుస్తాయి, అప్పుడేమో 100 సీట్లు గెలుస్తున్నాయి, 90 గెలుస్తున్నాయి అని చెప్పి ఆయనని పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయనని పని చేయనీయలేదు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటు ఇప్పుడు పద్మారావు గారు నిలబెట్టారు. పద్మారావు గారు నాకు గ్రేటర్ హైదరాబాద్గా పనిచేశాను. పద్మారావు గారు నా కుటుంబంలో ఒక సభ్యుడు. నాకు చాలా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాకు ఇది. కానీ పద్మారావుకు ఓటేస్తే ఎవరికి లాభం అవుతుందో కేసీఆర్ గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళు ఇలా చెప్తుర్రు అంటే దాంట్లో ఏం అర్థం చేసుకోవాలనేది వాళ్ళే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది వారు మనుగడ కోల్పోయారు. ఎప్పుడైతే నాతోనే చెప్పాను కదా, నాతోనే స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాము అన్నప్పుడు నేను అడిగాను, ఏ ఈక్వేషన్లో పెట్టుకుంటావు, ఏ లాజిక్లో పెట్టుకుంటావో అడిగాను. నేను అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేదు. కానీ నేను ఒకటే చెప్పాను, నేను గత 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆసిఫ్ నగర్లో మరి చాలా మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న చోట కూడా నేను గెలిచాను. అంటే నాకు ఆ యొక్క సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి అని చెప్పి నాకుంది. ఆ సెక్యులర్ భావాలు, సెక్యులర్ సిద్ధాంతాలు, ఐడియాలజీ కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి, ఆ మూలాలన్నీ కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వాదిగా నాకు పూర్తిగా హిందువులు కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ, ఈసాయిలు కానీ నాకు సపోర్ట్ చేస్తారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం లక్ష్యంగానే మేము పనిచేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.